నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. పల్లెటూళ్ళు కొత్త అల్లుళ్ళు బంధుమిత్రులతో సందడిగా మారాయి. అయితే ప్రతి ఏటా ఫెస్టివల్ అంటేనే సామాన్యుడికి గుర్తొచ్చే అతిపెద్ద భయం ప్రయాణం. బస్టాండ్లో రద్దీ, రైళ్లలో వెయిటింగ్ లిస్టులు, అన్నింటికీ మించి ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ ప్రయాణికులను బెంబేలెత్తిస్తుంటాయి. కానీ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మగువల ముఖాల్లో చిరునవ్వులు చిందించేలా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పండుగ పూట తన ఇంటి ఆడబిడ్డలకు అద్భుతమైన సంక్రాంతి కానుకను ప్రకటించింది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది. మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం పండగ వేళ కొనసాగుతుందా లేదా అని. సాధారణంగా పండగ రద్దీని తట్టుకోవడానికి ఆర్టీసీ వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతుంటుంది. ఇలాంటి సమయంలో ఆర్థిక భారం దృష్ట్యా ఉచిత ప్రయాణాన్ని నిలిపివేస్తారేమో అని అందరూ భావించారు. కానీ ఈ అనుమానాలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెరదించారు. మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యం సంక్రాంతి రద్దీలోనూ యథావిధిగా కొనసాగుతుందని మినిస్టర్ క్లారిటీ ఇచ్చారు. కేవలం సాధారణ సర్వీసుల్లోనే కాదు, పండుగ కోసం ప్రత్యేకంగా నడిపే స్పెషల్ సర్వీసుల్లో కూడా మహిళలు పైసా ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలకు పెద్ద ఊరటనిచ్చింది. 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో మహిళలు తమ గమ్యస్థానాలకు ఉచితంగా చేరుకోవచ్చు. ప్రతి ఏడాది సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు 50% అదనంగా వసూలు చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. దీనిని స్పెషల్ ఛార్జీలుగా పిలుస్తారు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా ఉండాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలు పెంచేది లేదని ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పింది. సాధారణ రోజుల్లో ఉండే ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడుస్తాయని ప్రకటించడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు వేల రూపాయల ఆదా కానుంది. ఒకవైపు ఆర్టీసీ ధరలు పెంచకుండా ఊరటనిస్తుంటే మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ముక్కుపిండి వసూలు చేసే విధానంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పండుగ అదునుగా చూసుకుని రెట్టింపు 3 రెట్లు ఛార్జీలు వసూలు చేసే ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఏ ప్రైవేట్ ఆపరేటర్ అయినా అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ తన వ్యూహాన్ని మార్చింది. ప్రధాన పట్టణాల మధ్య ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో సాధారణ పల్లె వెలుగు బస్సులను ఎక్స్ప్రెస్లుగా మార్చి అంతర్జిల్లా సర్వీసులుగా నడుపుతున్నారు. దీనివల్ల గ్రామాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లే వారికి రవాణా ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ బస్టాండ్లలో మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కూడా తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారి కోసం 12 ప్రత్యేక జనసాధారణ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ రైళ్లలో ఎటువంటి ముందస్తు రిజర్వేషన్ అవసరం లేదు. కేవలం జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చు. దీనివల్ల మధ్యతరగతి ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణించే అవకాశం కలిగింది. పండుగ అంటే కేవలం వేడుక మాత్రమే కాదు, అది కుటుంబాల కలయిక. అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లే ఆడబిడ్డలకు, ఉపాధి కోసం పట్టణాలకు వచ్చిన శ్రామికులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం కొండంత అండగా నిలిచింది. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం, మరోవైపు ఛార్జీల పెంపు లేకపోవడం వంటి నిర్ణయాలతో ఈ ఏడాది సంక్రాంతి ప్రయాణం మరింత సుఖమయం కానుంది. ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ప్రయాణికులు సురక్షితంగా తమ గ్రామాలకు చేరుకుని సంక్రాంతి సంబరాల్లో మునిగిపోవడమే తరువాయి.